బంగారం ఒకప్పుడు ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు సామాన్యుడికి అందనంత ఎత్తుకి చేరిపోయిందన్నమాట. ఇప్పుడు ఈ బంగార స్థానాన్ని వెండి భర్తీ చేయబోతుందా? రాబోయే కాలంలో వెండికే ఎక్కువ డిమాండ్ ఉండబోతుందా? వెండి కొనాలా వద్దా? వెండి మీద ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయా? అసలు ఎందుకు, ఏమి, ఎలా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనం ఎకనామిక్స్లో చదువుకున్నట్టు ప్రతి వస్తువుకి ఒక సబ్స్టిట్యూట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీ అండ్ కాఫీ రెండు ఒకదానికొకటి సబ్స్టిట్యూట్స్ లాగా. అలాగే బంగారానికి వెండి అనేది ఎప్పటి నుంచో సబ్స్టిట్యూట్గా ఉన్నప్పటికీ బంగారానికి అధిక ప్రాముఖ్యత ఉండేదన్నమాట మన ఇండియాలో కానీ బయట దేశాల్లో కానీ. ఇప్పుడు వెండి ఆ ప్రాముఖ్యతను తెచ్చుకోబోతోంది. ఎందుకంటే వెండి బంగారుతో పోలిస్తే ఎప్పటి నుంచో వెనుకబడింది అన్నమాట. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలామందికి ఇది తెలిసే ఉంటుంది లేదా తెలియకపోయి ఉండొచ్చు. ప్రోడక్ట్ ఏదైనా 4 స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బంగారే తీసుకుందాం. ఇంట్రడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్ అని ఇలా 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ కొత్తగా బంగారు అనే నాణ్యాన్ని కనిపెట్టి దాని వాడకం మొదలుపెట్టినప్పుడు ఇంట్రడక్షన్, తర్వాత గ్రోత్, అది మెల్లగా దాని వాల్యూ పెరుగుతూ రావడం, మెచ్యూరిటీ. ఇప్పుడు మనకి ప్రజెంట్ బంగారు స్టేజ్ మెచ్యూరిటీలో ఉందన్నమాట. అంటే హైయెస్ట్ సాచురేషన్ రీచ్ అయిపోయింది. సో ఇప్పుడు వెండి గ్రోత్ స్టేజ్లో ఉందన్నమాట. సో సిల్వర్ ఈజ్ ద న్యూ గోల్డ్. ఇది నేను చెప్పేది కాదు, ప్రముఖ ఫినాన్షియల్ స్పెషలిస్ట్ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్, ఫేమస్ బుక్ రాసిన ఆథర్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ కియోస్కీ, చాలా ఫేమస్, చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన చెప్పిన అనాలిసిస్ అండ్ ఫోర్కాస్ట్ అనమాట. అసలు రీజన్స్ ఏంటో చూద్దాం. ఒకటి, సప్లై డిమాండ్. సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది, అది మనందరికీ తెలుసు. సో ఇప్పుడు సిల్వర్ కేస్కి వస్తే మనకి రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం అర్త్లో ఇంకా మిగిలిపోయిన రిజర్వ్స్ 5,50,000 టన్నుల సిల్వర్ మాత్రమే మనకి ఇంకా రిజర్వ్స్ ఉన్నాయన్నమాట భూమి మీద ఎస్టిమేషన్స్ ప్రకారం. సో మన డిమాండ్ చూసుకున్నట్టయితే 36,000 టన్నుల వెండి మనం 2023లో గ్లోబల్ కన్జంప్షన్ ఉంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇంత కన్జ్యూమ్ చేశారు, 36,000 టన్స్ సిల్వర్. ఇప్పుడు 24లో అయితే 40,000 టన్నులు, అలాగే 25లో అయితే ఎగ్జాంపుల్ ఇంకా మనకి కన్జంప్షన్ రాలేదు కాబట్టి 50,000 టన్నులు కన్జ్యూమ్ చేసింది అనుకుందాం. సో ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి ఉన్న రిజర్వ్స్ ఎన్ని? 5,50,000. మనకు వాడకం ఎలా ఉంది? పెరుగుతూ వస్తుంది. 50,000 అనుకుందాం రౌండ్ ఫిగర్. 50,000 మనం వాడుతూ పోతే ఎన్నేళ్ళు మనకి ఈ రిజర్వ్స్ వస్తాయి? 11 ఏళ్ళు. సో రౌండ్ ఫిగర్ 10 ఏళ్ళు వేసుకుందాం. 10 ఏళ్ళ వరకు మనకి ఈ సిల్వర్ ఉండబోతుంది. ఆ తర్వాత రేర్ మెటల్ అయిపోతుంది. సో ఇది దీని పరిస్థితి. ఇది ఒక రీజన్ ఫర్ సిల్వర్ రేట్ సడన్గా పెరగడానికి కారణం. ఇంకొకటి ఏంటంటే బంగారానికి ఒక ఇన్వెస్ట్మెంట్ లేదా అంటే జ్యువెలరీ లాగా మాత్రమే మనం వాడతాం. బట్ వెండి అలా కాదనమాట. ఇన్వెస్ట్మెంట్ లాగా వాడచ్చు, ప్యూర్ కొని పెట్టుకోవచ్చు. మనం జ్యువెలరీ చేయించుకొని, లేదు వెండి వస్తువులు మన సాంప్రదాయాల ప్రకారం చెంబులు, దీపాలు, ఇలా రకరకాలుగా మనం వెండిని కొనుగోలు చేయొచ్చు. అండ్ ఇండస్ట్రియల్ యూసేజ్, ఇండస్ట్రీస్లో వాడడం అనేది దీని యొక్క ప్రత్యేకత అనమాట. ఈ ఇండస్ట్రీస్లో ఎస్పెషల్గా మనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా సరే, మనం వాడే ల్యాప్టాప్, ఫోన్స్, ఇండక్షన్ స్టవ్స్ అన్నిట్లో కూడా మనకి ఒక కీలకమైన కాంపోనెంట్ ఏంటంటే సిల్వర్. ఎందుకంటే అది ఎలక్ట్రికల్ కండక్టర్ అంటారు సిల్వర్ని. సో అందుకే మనకి రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్లోను, సోలార్ ఎనర్జీలో కూడా మనకి క్రిటికల్ కాంపోనెంట్ సిల్వర్ అనమాట. ఇప్పుడు మనకి అందరికీ తెలుసు, సోలార్ ప్యానెల్స్లో సన్లైట్ రిఫ్లెక్షన్కి, ఎలక్ట్రికల్ సిగ్నల్ ట్రాన్స్మిషన్కి, వీటన్నిటికీ సిల్వర్ని లోపల యూజ్ చేస్తారనమాట. అండ్ ప్యానెల్స్ మధ్యలో లైన్స్ ఉంటాయి, మీరు గమనించే ఉంటారు, అవన్నీ కూడా సిల్వర్తో తయారు చేస్తారు. ఇంకా ఎలక్ట్రానిక్ వెహికల్స్ విషయానికి వస్తే వాటిలో వాడుతున్న లిథియం బ్యాటరీస్లో కూడా సిల్వర్ యూసేజ్ అనేది ఉంటుంది. ఎందుకు? కండక్టివిటీ కోసం. సిల్వర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి. సో సింపుల్గా ఫ్యూచర్లో మనకు అందరికీ చూస్తున్నాం న్యూస్లో గ్రీన్ ఎకానమీ ట్రెండ్ అని చెప్పి. ఆ గ్రీన్ ఎకానమీ ట్రెండ్ ఏంటి? ఫ్యూచర్లో మొత్తం ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్
మళ్ళీ సోలార్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి, ప్రాజెక్ట్స్ పెరుగుతున్నాయి, కంపెనీస్ కూడా పెరుగుతున్నాయి. సో ఇంకా సింపుల్, ఎప్పుడైతే మనకి ఆ ఇండస్ట్రీ మొత్తం గ్రో అవ్వబోతుందో ఆ ఇండస్ట్రీలో వాడే కాంపోనెంట్స్ కూడా గ్రో అవుతాయి. అలాగే సిల్వర్ కూడా ఫ్యూచర్లో మనకి చాలా గ్రోత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికే చూసుకుంటే మొత్తం సిల్వర్కి ఉన్న డిమాండ్లో 50% అంటే హాఫ్ ఆఫ్ ద డిమాండ్ అనేది ఇండస్ట్రియల్ యూసేజ్ నుంచే వస్తుందన్నమాట. మిగతా 50%లోనే మన జ్యువెలరీ కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ వస్తాయి. సో ఇన్ ద సేమ్ వే ఇంకొక పాయింట్ ఏంటంటే లాస్ట్ 1 మంత్లో మనం గమనించినట్టయితే గోల్డ్ కంటే సిల్వర్ గ్రోత్ రేట్ అనేది చాలా ఎక్కువ నమోదైందనమాట. అంటే 10 గ్రాముల గోల్డ్ మనకి 1 lakh టచ్ అయిందని చూస్తున్నాం కదా, కానీ సిల్వర్ మాత్రం ఎప్పుడో కేజీ సిల్వర్ 1 lakh దాటేసింది. ఇప్పుడు ప్రజెంట్ 1,17,000 1,20,000 దగ్గర నడుస్తుంది అనమాట. ఇక్కడ గ్రోత్ రేట్ అని చెప్పాను కదా, గ్రోత్ రేట్ అంటే మనకి గోల్డ్ అనేది 1 మంత్లో 6.6% పెరిగితే సిల్వర్ అనేది 8.80% పెరిగిందనమాట. అంటే కంపారిటివ్లీ ఫాస్ట్గా గ్రో అవుతుంది. బట్ మనం స్టిల్ ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే కేజీ 1,00,000 అంటే మనకి సామాన్యులకి ఇప్పటికీ అఫోర్డబులే. ఇప్పుడున్న మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్కి ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ మన అఫోర్డబుల్ స్టేజ్లోనే ఉంది. సో ఫ్యూచర్లో ఇది మనం ప్రాఫిట్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ చూద్దాం, ప్రాఫిట్ వస్తుందా రాదా, మళ్ళీ లేదంటే ఫ్యూచర్లో మనం ఇప్పుడు గోల్డ్ కొన్నట్టు వెండి కొనాలా వద్దా అనే క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్. 1980లో గోల్డ్ రేట్ ఎంత ఉండేది? 133 రూపాయలు 1 గ్రాము. సేమ్ మళ్ళీ ఇప్పుడు సిల్వర్ ఎలా ఉంది మనకి? 117 రూపాయలు 120 రూపాయలు 1 గ్రామ్ నేను చెప్తుంది. తర్వాత 1990లో 1 గ్రామ్ ఎంత ఉంది? 320. 2000కి వచ్చేసరికి 1 గ్రామ్ బంగారు 440 రూపాయలు. సో అప్పుడు గోల్డ్ తీసుకుని ఉంటే బాగుండు అని మన పేరెంట్స్ ఎలా అయితే రిగ్రెట్ అవుతున్నారో, ఇప్పుడు సిల్వర్ తీసుకోకపోతే మనం కూడా ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి మీకు కూడా ఇది నిజం అనిపిస్తే కొనాలో వద్దో డిసైడ్ చేసుకొని ఫర్దర్గా మూవ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.